ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఇన్ జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 45వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యోసేపు, నేను యోసేపును. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించుకుందాం. అదేమనగా, యోసేపు గారి జీవితంలో దేవుడు తన చిన్నతనమందు తనకు కల ద్వారా చేసిన వాగ్దానమును తన జీవితంలో నెరవేర్చినప్పుడు తను ఎటువంటి గర్వం లేకుండా దేవుణ్ణి స్తుతించుటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కొన్ని వాగ్దానాలు దేవుడు మన జీవితంలో ఇచ్చినప్పుడు మనం అందుకు అర్హులం కాము అని ఇతరులు మనం హేళన చేసినప్పుడు, దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చినప్పుడు ఇతరులను గర్వంతో చూసి నేను ఇది అని చెప్పుకునే వారంగా ఉన్నామా? దేవుని యొక్క స్థానంను వారికి తెలియజేసే వారంగా ఉన్నామా? యోసేపు గారి ద్వారా మనం నేర్చుకున్న విషయం ఇదే. యోసేపు గారు తన అన్నలకు తను ఏమై ఉన్నాడని చెప్పలేదు. తను పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాడు. కానీ ద్వారములన్నీ మూసివేయబడినప్పుడు మాత్రమే తన గుర్తింపు ఏమైనదని తెలియపరిచారు. మనం కూడా ద్వారం ఏవి మూయబడకుండా మనం గర్వమును బట్టి, దేవుడు మనకిచ్చిన ప్రతిఫలమును బట్టి దేవుని స్తుతించక ఇతరులను తగ్గించే వారంగా ఉంటే దేవుడు మనల్ని తగ్గిస్తారు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా నీ రెక్కల నీటిలో ఎంతో సురక్షితంగా భద్రపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ దినమందు ప్రభువా నాయనా, మేము ఏ పరిస్థితులను బట్టి గర్విస్తూ ఉన్నామో ఆ పరిస్థితుల్లో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మేము అనుక్షణము నిన్ను స్తుతించే వారంగా మమ్మల్ని ఉంచమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.